ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా తీర్చిదిద్దామన్నారు. ఇందుకు సహకరించిన ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ సభ్యులకు ఆయన కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ మన ఊరు మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లోని ప్రాంతాల్లో చెట్లు అంతా బుషెస్ని ఈరోజు అందరం కలిసి చాలా చక్కగా నీట్గా చేయడం జరిగింది. ఇట్టి సహకారాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ మెంబర్స్కి అందరికీ మా పోలీస్ తరఫున పేరుపడిన ధన్యవాదాలు. ఇదే విధంగా అందరికీ ఆర్మూర్ పట్టణంలో అందరికీ సహకరించాలని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ప్రతి వారం మేము ఆర్మూర్ పట్టణంలో వివిధ కార్యాలయాల్లో కానీ పాఠశాలలో కానీ ఈ దేవాలయాల్లో కానీ మస్జిద్ చర్చ్ వివిధ ప్రాంతాలలో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము నిర్వహించే కార్యక్రమం 51వ వారము. ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని సార్ ఆధ్వర్యంలో సిఐ గారి సత్యనారాయణ గౌడ్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ చెట్లు చెదారము చాలా వేపుగా పెరిగిన చెట్ల వల్ల ఇక్కడ అన్నీ చూడడానికి చాలా వికారంగా ఉంది. ఈ సార్ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఒక అందమైన ఒక ఊటీలాగా చూడడానికి అందంగా కనిపించాలని చెప్పేసి సార్ కుతూహలంతో తన యొక్క కోరిక ప్రకారం మేమందరం కూడా మా సభ్యులందరం కూడా వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదే రకంగా మేము కూడా నిర్వహించే కార్యక్రమం ఇక ముందు ఈ వేసవి కాలం కాబట్టి ప్రతి నెలలో మొదటి సెకండ్ సాటర్డే వచ్చే కార్యక్రమం మేము పాల్గొంటాము. అందులో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా మాకు సహకరించిన ఇక్కడ సిఎస్ఆ గారికి పోలీస్ సిబ్బంది గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మాకు ధన్యవాదాలు సహకరించినందుకు. ఆర్మూరు పట్టణంలో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో పెరికిటి బస్టాండ్ వద్ద మరియు మాడుపల్లి చౌరసా వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలో గల పెరికిటి బస్టాండ్ మరియు మాడుపల్లి ఎక్స్ రోడ్ వద్ద చలివేంద్రం ప్రారంభించామని పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి పెరికిటి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, కోశాధికారి పెద్దకాపు రాజేందర్ల చేతుల మీదుగా చలివేంద్రాలను ప్రారంభించారు. పెరికిటి విడిసి అధ్యక్షులు కామన్ రామకృష్ణ మాట్లాడుతూ నీటి ఇబ్బందులు చూసే ఇలాంటి చలివేంద్రం ప్రారంభించడం ప్రశంసనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి అందించడం శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యం ఆదర్శప్రాయమని ముఖ్య అతిథులు ప్రశంసించారు. శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మనం ఉన్నతంగా గొప్పగా నిలబడడానికి సమాజమే కారణమని, అట్టి సమాజానికి మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలనే అభిప్రాయంతో ప్రజల ఆరోగ్యాన్ని మరియు అవసరం దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాలను ప్రారంభించామన్నారు. వేసవి కాలంలో ఎక్కువ డిహైడ్రేషన్ సమస్యతో ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరియు వృద్ధులు బాధపడతారు. అందుకే ప్రతి ఒక్కరికి చల్లని పరిశుభ్రమైన త్రాగునీరు అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను పాఠశాల కరెస్పాండెంట్ సుందర్ ప్రిన్సిపల్స్ సిబ్బంది సన్మానించారు. శ్రీ భాషిత ఆధ్వర్యంలో పెరికిటి వీడిసి పెరికిటి విలేజ్ల చలివేంద్రం బస్ స్టాండ్ దగ్గర చలివేంద్రము ఏర్పాటు జరిగింది. కావున వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సేవలను మేమందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని వీడిసి తరఫున అందరినీ కోరుతున్నాం. శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో 3వ చలివేంద్రాన్ని పెరికిటి బస్ స్టాండ్లో అందరు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, కన్వీనియంట్గా ఉంటుందని ఈరోజు పెరికిటి కొటార్మూర్ వీడిసి ప్రెసిడెంట్ నా సోదర సమానుడు శ్రీ కామని రామకృష్ణ గారు, అలాగే వాళ్ళ కోశాధికారి శ్రీ రాజేందర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళతో ప్రారంభోత్సవం చేయబడింది. ఇట్టి ప్రజాసేవ కరకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలా. ఇవాళ సమాజం మనకేమిచ్చిందని కాదు, సమాజానికి మనం కూడా ఎంతో కొంత తెలియాలనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీ భాషిత పాఠశాల తరఫున ఈ సంవత్సరము 4 చలివేంద్రాలను ప్రారంభము చేయిస్తున్నాము. ఇది 3వది. ఇవాళ ఇంకొకటి కూడా చలివేంద్రము
మానుపల్లి చౌరస్తా దగ్గర ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దాహార్తి కొరకు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలని నా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ వేసవి మండుటెండల్లో ఉష్ణోగ్రతలు మరీ 40 దాటినాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నీళ్లు అందుబాటులో ఉండాలా. త్రాగే శుద్ధి నీరు, మంచి త్రాగే శుద్ధి నీరు అందుబాటులో ఉంటే పిల్లలకు అటువంటి బారిన పడకుండా రక్షించబడతారు. కాబట్టి ప్రజలు దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలా, మంచినీరుని ఉపయోగించుకోవాలా. తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత మెదగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీడీసీ ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్ గారికి, వీడీసీ సభ్యులందరికీ పేరు పేరున శ్రీభాషిత పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం. ఈరోజు శ్రీభాషిత పాఠశాల ఆధ్వర్యంలో 4వ చలివేంద్రాన్ని మామిడిపల్లి చౌరస్తా రాజా రమేష్ థియేటర్ దగ్గర ప్రారంభోత్సవం జరిగింది. సో ఇటు చలివేంద్రాన్ని పాదచారులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మండు వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది, దాహార్తి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి పిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా డిహైడ్రేషన్ బారి పడకుండా, వడదెబ్బకు బారి పడకుండా ఎప్పుడు శుద్ధమైన మంచినీళ్ళు తాగాలని మనవి చేసుకుంటున్నాము. శ్రీభాషిత పాఠశాల ఆధ్వర్యంలో ఇలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సేవా కార్యక్రమాలలో ఇది కూడా ఒక భాగంగా ప్రతి ఒక్కరూ సమాజం మనకి ఏమిచ్చింది అని కాకుండా సమాజానికి మనం కూడా ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉందని, సొసైటీలో ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాలకు మనం కూడా మనమంతగా సహాయ సహకారాలు అందించాలని శ్రీభాషిత తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు బొల్లం అనుషారుణ్, శ్రావణ్ గౌడ్, పోచంప శ్రీనివాస్, బొచ్చుక శ్రీనివాస్, బొట్టురాజు, బీజేపీ రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, పులి యుగంధర్, కలిగొడ ప్రశాంత్, మిర్యాలకర్ కిరణ్, రేగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత గమనిస్తున్నాం, మా మహిళా కౌన్సిలర్ గారు కూడా అనుష చెప్పిర్రు, ఇట్లా పద్ధతి కాదు, మీరు ఇట్లా బిహేవ్ చేయడం అని. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతుండగా సంభాషణలో ఎమ్మెల్యే గారిని కూడా ఏకవచనంతో చేతులు చూపెడుతూ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడితే మా కౌన్సిలర్లు ప్రశ్నించారు, ఇది ఏం సరైన పద్ధతి అని. అంటే ఓడ్రా ఆడ్రా ఈడ్రా అన్న తర్వాతనే నేను కూడా అక్కడికి ఎంటర్ కావాల్సి వచ్చింది. మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అన్న తర్వాత వాడెవడు, ఎమ్మెల్యే ఎవడు, వీళ్ళెవరు, లాస్ట్కు మా మహిళా కౌన్సిలర్ ఒక దళిత మహిళ, అక్కడనే 4వ వార్డు నుంచి పోటీ చేసిన మా దశరథ్ గారు కూడా ఉన్నారు, ఆయన పట్ల కూడా ఇష్టానికి వచ్చినట్టు. మేము ఎక్కడ కూడా దళితుల్ని అన్న పాపన పోలే, ఉల్టా మా దళితుల్ని అన్ని ఉల్టా అంటే మేము వచ్చి ఎక్కడ పిటిషన్ పెడతామో, దళితులతో ఎక్కడ ఇప్పిస్తారో, దళిత కౌన్సిలర్తో ఎప్పుడు ఇప్పిస్తారో అని భయం బట్టి నిన్న వచ్చి ముందుగా నల్లి నాటకాలు ఆడి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడనో లేబర్ అంటే మామూలుగా మున్సిపల్ వాళ్ళని ఏమో అన్నారు చేసిర్రు అని చెప్పేసి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ వీడియో ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఎవరు నన్నలే. వాడు ఇంతకు ముందు గతంలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని కొంతమందిని పార్ట్ టైం టెంపరవరీగా అక్కడ ఉద్యోగాలలో పెట్టడం జరిగింది. వాళ్ళు పెట్టిన వారు కరెక్ట్ డ్యూటీ చేస్తలేరు, వీడు పెట్టించిన వారు కరెక్ట్ డ్యూటీ చేస్తలేరు అని సంబోధించడం జరిగింది. ఇది అక్షర సత్యం కూడా. ఎందుకంటే మున్సిపల్ కార్మికుల పట్ల ఎవరి పట్ల అయినా సరే సదుద్దేశంతో ఉండే ఏకైక పార్టీ ఏదన్నా ఉంటే భారతీయ జనతా పార్టీ. కానీ దీన్ని సైడ్ ట్రాక్ చేసినట్టుగా డాల్రింగ్ రమేష్ అనే వ్యక్తి ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడి ఏదో మమ్మల్ని అట్లన్నారు ఇట్లన్నారు. ఒక్క విషయం చెప్తున్నాం, అరే బాబు డాల్రింగ్ రమేష్, ఇప్పటికి కూడా పత్రికా ముందట చెప్తున్నాం, ఎమ్మెల్యే గారిని కానీ మా కార్యకర్తల్ని కానీ నీ ఇష్టానికి వచ్చినట్టు బిహేవ్ చేస్తా అనంటే నువ్వు మున్సిపల్లో అప్లికేషన్స్ ఇవ్వడానికి మాత్రం తప్ప అధికారికంగా మున్సిపల్కి వెళ్ళడానికి మాత్రం ఎలాంటి హక్కు లేదు. నీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మున్సిపల్ అధికారులకు విన్నవిస్తున్నాం, ఇక్కడ పోలీస్ స్టేషన్ లో వివిధ శాఖలలో కూడా ఉంటున్నాం. నీ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంటేషన్ పదవి ఉంటే దాన్ని చూడు. ఎలాంటిది ఏం లేకున్నా గానీ నువ్వు వచ్చి అక్కడ మేము ఇష్టానికి వచ్చినట్టు చేస్తామంటే ఎవ్వడు ఊరుకోడు. నీ తాటాకు చప్పుర్లకు ఇసుంటి కేసులు చేస్తామనంటే ఎవ్వడు భయపడేటోడు లేడు. అనుషారును, నాది 21వ వార్డు. నేను భారతీయ జనతా పార్టీ నుండి
చెప్పడానికి వచ్చాను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి. నిన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు సమక్షంలో మీటింగ్ హాల్లో కాలు మీద కాలు వేసుకొని ఒక దళిత మహిళని కూడా చూడకుండా కాలు ఊపుకుంటూ చేతులు అటు ఇటు అనుకుంటా చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. నేను దాన్ని ఖండించాను. అయినా సరే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని నా మీదకి ఫైర్ అయ్యారు. ఆయన చైర్మన్ ఛాంబర్ లో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళను చూడకుండా కూడా కాలు మీద కాలేసుకొని కూర్చుండడం మేము ఖండిస్తున్నాము. అట్లా చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళిత మహిళగా ఇక్కడికి వచ్చాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే ఎక్కడన్నా అక్రమాలు జరిగితేనే ముందుండే వాళ్ళం. అలాంటిది మా మీద జరిగితే మేము ఎందుకు ఇలా ఉండడం అని ఇప్పుడు నేను దళిత మహిళగా కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. జరిగిన సమావేశంలో ఎక్కడ కూడా దళితులు లేకున్నా గానీ ఏదో చెప్పుకోవడానికి ఒక దళితులు ఉన్నారని చెప్పేసి ఆ విధంగా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. గతంలో కూడా నువ్వు ఏ విధంగా కౌన్సిలర్ గెలిచినావో ఇప్పుడు కూడా ఏ విధంగా కౌన్సిలర్ గెలిచినావు అందరికి కూడా తెలుసు. ఒక 100 నుంచి 200 ఓట్లు దొంగ ఓట్లతో నువ్వు ఇలా గెలిచినావు. దానికి ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు ఏ విధంగా గెలిచినావు. దొడ్డిదారిన గెలిచినావు నువ్వు. అక్కడ కౌన్సిలర్ స్థానంలో మీ అమ్మ ఉండాల్సింది. కానీ నువ్వు ఏ విధంగా ఆ సమావేశంలో హాల్లో వచ్చి ఉన్నావు ఇది ప్రజలందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా. ఆర్మూరు పట్టణంలోని రామ్ నగర్ పద్మశాలి సంఘం 5వ తరపులో ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి పద్మశాలి ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి సునీల్, మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అంబాల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా ఆడిపు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా తమిళ నరేందర్, కోశాధికారిగా ఖ్యాతన్ లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరు 2 సంవత్సరాల కాలము పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కుక్కుల సుధాకర్, చౌకలింగం, నూకల శేఖర్, దామోదర్, మాజీ అధ్యక్షులు నరేందర్, సభ సుధాకర్, గుద్దడి రమేష్, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో బైకు, స్కూటీలకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. పూర్తిగా కాలిపోయిన వాహనాలు. వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జరిగింది ఈ సంఘటన. చూసి చెప్పిండ్రు చూడంగానే ఫైర్ అయింది. మా ఈ బండికి కూడా అయింది. చెప్పగానే పోలీసులు యాక్షన్ తీసుకుని వచ్చేసింది. చూసిండ్రు, రమ్మని మార్నింగ్ రమ్మని చెప్పేసి. నైట్ 12 జరిగింది సంఘటన. 12 జరిగింది. వేరే చూసి చెప్పారు ఎవరు కొట్టిర్రు. వెళ్ళాం. వెళ్ళగానే మళ్ళీ తొందరగా కానిస్టేబుల్ ఫోన్ చేసినాం. వచ్చిండు సార్, వచ్చిండు, చూసిండు, మార్నింగ్ రమ్మని చెప్పేసి. ఇప్పటికీ ఆక్షన్ చేసుకున్నందుకు కూడా సర్పంచ్ కూడా వస్తలేడు. దీనికి సర్పంచ్ కూడా పట్టించుకుంటాడంటే ఈ ఓట్ల కోసం వచ్చిండు, ఈ బండి కోసం వస్తలేడు. ఏంటి రూల్స్ చూసుకోవాలా, వచ్చి ఇక్కడ పట్టించుకోవాలా. ఒక మనిషి కాదు, ఓట్ల కోసం తిరిగినట్టు కాదు. ఏ రోజు మనుషులకు కాలిపోతాడు, బండి కలబెట్టిన మనుషులు కలబెడతాడు. వచ్చి పట్టించుకున్నాడు సర్పంచ్, వచ్చి పట్టించుకున్నాడా? పాటల గిన్నెల నుంచి ఉన్నాం, పాటలలో పట్టించుకున్నాడా? పట్టించుకోలేడు. ఇప్పుడు కూడా వచ్చిండా తమ్ముడు అని కూడా వచ్చిండు. ఇప్పుడు ఏమో పట్టించుకోలేదు, యాక్షన్ చేసుకోలేదు. చూడాలా మనిషిని కూడా. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో పెరిని కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ నృత్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాసమహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న నృత్యాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. మీరు బ్యాక్ డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడ పెట్టిరనుకోండి బాడీ ఇటు పడిపోతుంది, ఇక్కడ పెట్టిరనుకోండి బాడీ ఇక్కడ పడుతుంది. ఈ హీల్ ఉంటుంది కదా, ఈ లెగ్ది దాని వెనకాలే పెట్టాలి. అలా తీసి ఇలా ఎత్తి కొట్టాలి. ఓకేనా? ఫ్రంట్ పెట్టినప్పుడు కూడా ఇంతే,
ఇంత దూరం పెట్టదు, పడిపోతాం, పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెట్టాలి. ఇది స్టైల్, ఇది స్టైల్. ఎన్ని స్టెప్పులు నేర్చుకున్నాం ఈరోజు? పూజ అడుగులు కాకుండా 3 స్టెప్పులు చెప్పాను. సైడ్ తిప్పే చెప్పాను, బ్యాక్ తిప్పే చెప్పాను, ఫ్రంట్ తిప్పే చెప్పాను. కొంచెం వెనక్కి జరగండి. ఇప్పుడు నడవాలంతో చెప్పాను. నిజామాబాద్ నగరంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఏ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ ప్రారంభోపన్యాసం చేశారు. కార్మిక రంగంలో మహిళల పాత్ర, కార్మిక చట్టాలు, నిర్మాణం, పని విధానం తదితర అంశాలపై క్లాసులు నిర్వహించారు. టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు సూర్యం, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్లు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. బీడీ కార్మికుల కూలీ రేట్ల పెంపు, పెన్షన్, మెరుగైన జీవితం కోసం ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు మరింత చైతన్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రాజేశ్వర్ వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మల్లె, సహాయ కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అనుకుని ఒక రోజంతా కేటాయించి రావడం అన్నది, మీరందరికీ రావడం అనేది మిమ్మల్ని అందరినీ మన కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తున్నాం. అంటే ఇది ఒక ప్రయత్నం. అంటే మీరందరూ కూడా ఇక్కడ రావడం వలన కొత్త విషయాలు నేర్చుకుంటాం. అంటే ఎప్పుడూ మనం జనరల్గా ధర్నా చేసి సభల్లో మాట్లాడే విషయాలు కాకుండా ఒక రోజంతా కూర్చొని ఏమిటి విషయాలు, మన యూనియన్ ఏంటి, మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని మనం ఆలోచించడం కొరకు మీరంతా రావడం అనేది మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ఇట్లే కొనసాగించాలి. దీంట్లో మనం కలిసి మాట్లాడుకోవడం వల్ల, మీరంతా రావడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటే దానివల్ల లాభం జరుగుతుంది. అంటే మనిషి అన్నది కొత్త విషయాలు తెలుసుకోనికనే మనిషి పుట్టాడు. కనుక మనం కూడా బీడీ కార్మికులుగా మీరంతా పనిచేస్తుంటే మన యూనియన్ ఏంటి, మన కథ ఏంటి, మన సమస్యలు ఏంటి, మనం ఎట్లా ఐక్యం చేయాలన్నది ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా రాజకీయ తరగతులు ఉపయోగపడతాయి. కనుక ఆ క్లాసులన్నీ రెగ్యులర్గా మనం కొనసాగిస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి.